జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. మరియు నేను తేరి చూడగా కొర్రలు చేతపట్టుకున్న ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతయున్నది కొలిచి చూడబోచున్నానెను. అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొనవచ్చెను. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్కు. ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదియే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసియగు సియోను, అచ్చటి నుండి తప్పించుకుని రమ్ము. ఇదియే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవానిగా ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసింతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదియే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తమకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఆమేన్.